భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాశ్చాత్య దేశాల ఎయిర్లైన్స్ సంస్థలు నిరాకరించాయి. దీంతో పాకిస్తాన్ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వివిధ దేశాల మధ్య రాకపోకలు కూడా కాస్త కష్టంగా మారనుంది. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా గత 2 రోజుల నుంచి బ్రిటిష్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్ దేశాలకు చెందిన పలు విమానయాన సంస్థలు పాక్ గగనతలాన్ని స్వచ్ఛందంగా నిరాకరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు భారత్కు చెందిన విమానాలను పాక్ గగనతలం మూసివేయడంతో కేవలం ఎయిర్ ఇండియాకే ఏడాదికి 5,000 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. ఈ మేరకు గురువారమే ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. అయితే పాక్ ఆదాయానికి కూడా అంతే స్థాయిలో గండిపడనుంది. వివిధ దేశాల విమానయాన సంస్థల నుంచి వచ్చే ఫీజులు కూడా తగ్గి పాక్ ప్రతి నెల $1 మిలియన్ కోల్పోనుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత విమానాలకు పాక్ గగనతలాన్ని నిషేధించింది. దీంతో భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్లే విమానాలను ఎయిర్లైన్స్ సంస్థలు వేరే మార్గాలను అన్వేషించుకుంటున్నాయి. దీంతో నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. వీటిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నాయి. భారత్ నుంచి అమెరికాలోని షికాగో, న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, నెవార్క్ నగరాలతో పాటు కెనడాలోని టొరంటో, వాంకోవర్లకు ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతుంది. అమెరికాలోని వివిధ ప్రాంతాలకు వారానికి 71 సర్వీసులను నడుపుతుండగా ఇందులో 54 సర్వీసులు కేవలం ఢిల్లీ నుంచే ఉన్నాయి. అయితే పాక్ గగనతలం మూసివేయడంతో అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో భారత్ విమానాలు వెళ్తున్నాయి. దీంతో ప్రయాణ గంటలు పెరగడం, అధిక ఇంధన వినియోగం, సిబ్బంది డ్యూటీ సమయం పెంచడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు ఇంధనం నింపడం కోసం యూరప్లోని వియన్నా, కోహెగాన్ నగరాలను టెక్నికల్ స్టాఫ్గా చూసుకుంటున్నాయి. దీంతో ల్యాండింగ్ ఛార్జీలు, ఇంధనం ఖర్చులతో భారీ వ్యయం అవుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు భారత్లోనే టెక్నికల్ స్టాఫ్ ఉంటే బాగుంటుందని ఎయిర్ ఇండియా భావిస్తుంది. ఇందుకోసం ముంబై లేదా అహ్మదాబాద్లను ప్రత్యామ్నాయంగా చూస్తుంది. దీంతో యూరప్ నగరంలో ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా అమెరికా చేరుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వైమానిక దాడి అనంతరం విమానయాన సంస్థలకు గగనతలాన్ని మూసివేశారు. దీంతో 5 నెలల్లోనే పాకిస్తాన్ $100 మిలియన్ కోల్పోయినట్లు అప్పట్లో నివేదికలు వెల్లడించాయి. భారత్, పాక్ ఇప్పటికే విమానయాన సర్వీసులకు పరస్పరం గగనతలాన్ని మూసివేసుకున్నాయి. అంతేకాకుండా కరాచీ, లాహోర్ నగరాల గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పాక్ ఇప్పటికే ప్రకటించింది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాశ్చాత్య దేశాల ఎయిర్లైన్స్ సంస్థలు నిరాకరించాయి. దీంతో పాకిస్తాన్ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వివిధ దేశాల మధ్య రాకపోకలు కూడా కాస్త కష్టంగా మారనుంది. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా గత 2 రోజుల నుంచి బ్రిటిష్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్ దేశాలకు చెందిన పలు విమానయాన సంస్థలు పాక్ గగనతలాన్ని స్వచ్ఛందంగా నిరాకరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు భారత్కు చెందిన విమానాలకు పాక్ గగనతలం మూసివేయడంతో కేవలం ఎయిర్ ఇండియాకి ఏడాదికి 5,000 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. ఈ మేరకు గురువారమే ఎయిర్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే పాక్ ఆదాయానికి కూడా అంతే స్థాయిలో గండిపడనుంది. వివిధ దేశాల విమానయాన సంస్థల నుంచి వచ్చే ఫీజులు కూడా తగ్గి పాక్ ప్రతి నెల $1 మిలియన్ కోల్పోనుందని నివేదికల ద్వారా తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత విమానాలకు పాక్ గగనతలాన్ని నిషేధించింది. దీంతో భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్లే విమానాలను ఎయిర్లైన్స్ సంస్థలు వేరే మార్గాలను అన్వేషించుకుంటున్నాయి. దీంతో నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. వీటిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నాయి. భారత్ నుంచి అమెరికాలోని షికాగో, న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, నెవార్క్ నగరాలతో పాటు కెనడాలోని టొరంటో, వాంకోవర్లకు ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతుంది. అమెరికాలోని వివిధ ప్రాంతాలకు వారానికి 71 సర్వీసులను నడుపుతుండగా ఇందులో 54 సర్వీసులు కేవలం ఢిల్లీ నుంచే ఉన్నాయి. అయితే పాక్ గగనతలం మూసివేయడంతో అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో భారత్ విమానాలు వెళ్తున్నాయి. దీంతో ప్రయాణ గంటలు పెరగడం, అధిక ఇంధన వినియోగం, సిబ్బంది డ్యూటీ సమయం పెంచడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు ఇంధనం నింపడం కోసం యూరోప్లోని వియన్నా, కోపెన్ హగ్గెన్ నగరాలను టెక్నికల్ స్టాఫ్గా చూసుకుంటున్నాయి. దీంతో ల్యాండింగ్ ఛార్జీలు, ఇంధనం ఖర్చులతో భారీ వ్యయం అవుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు భారత్లోనే టెక్నికల్ స్టాఫ్ ఉంటే బాగుంటుందని ఎయిర్ ఇండియా భావిస్తుంది. ఇందుకోసం ముంబై లేదా అహ్మదాబాద్లను ప్రత్యామ్నాయంగా చూస్తుంది. దీంతో యూరప్ నగరంలో ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా అమెరికా చేరుకునే అవకాశం ఉంటుంది. 2019 ఫిబ్రవరిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వైమానిక దాడి అనంతరం విమానయాన సంస్థలకు గగనతలాన్ని మూసివేశారు. దీంతో 5 నెలల్లోనే పాకిస్తాన్ $100 మిలియన్ కోల్పోయినట్లు అప్పట్లో నివేదికలు వెల్లడించాయి. భారత్, పాక్ ఇప్పటికే విమానయాన సర్వీసులకు పరస్పరం గగనతలాన్ని మూసివేసుకున్నాయి. అంతేకాకుండా కరాచీ, లాహోర్ నగరాల గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పాక్ ఇప్పటికే ప్రకటించింది.